నేడు విజయవాడ పోలీసుల ముందు విచారణకు హాజరు కానున్నారు గోరంట్ల మాధవ్. పోక్సో కేసులో ఆయనకు నోటీసులు ఇచ్చారు. అయితే భారీ ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు గోరంట్ల. అంతమందిని విజయవాడకు అనుమతిస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు మాధవ్ ఏం మాట్లాడినా చెల్లింది, కానీ ప్రతిపక్షంలో కూడా ఇలాంటి కాంట్రవర్సీలు చేసి నెత్తి వరకు తెచ్చుకున్నారాయన. వైసీపీ నుంచి వెళ్లిన మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ గోరంట్ల కామెంట్స్ పై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచార బాధితుల పేర్లను బహిరంగంగా ప్రస్తావించినందుకు ఆయనపై పోక్సో కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. అప్పట్లో దీనిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలంటూ తాజాగా నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఈ నోటీసుల తర్వాత గోరంట్ల మాధవ్ సైలెంట్ అవుతారనుకుంటే మరింత హడావుడి మొదలుపెట్టారు. ఎప్పట్లానే పబ్లిసిటీని నమ్ముకున్న మాధవ్ ఈసారి కూడా అదే పంథాలో వెళుతున్నారు. నేడు విజయవాడలో సైబర్ క్రైమ్ పోలీసుల వద్ద హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన విచారణకు భారీ జనసందోహంతో వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. గతంలోనూ ఏ పని చేసినా జనమంతా తన వైపు చూసే విధంగా గోరంట్ల మాధవ్ వ్యవహరించేవారు. ఇప్పుడు పోలీసులు విచారణకు హాజరయ్యేందుకు కూడా ఇలాంటి వ్యూహాన్నే అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. అంతమంది కార్యకర్తలను విజయవాడకు పోలీసులు అనుమతిస్తారా లేదా అన్నది చూడాలి.